పరచటమే కాకుండా వారు ఏమండి ప్రస్తుత జీవితంలో కూడా అనేకులకు ప్రయోజనకరంగా దేవునిని సంతోషపెట్టేవారిగా ఉంటారని మాటను మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్ర. మీకు ఒక మాట కూడా పరిచయం చేయాలి. ఇది ఎప్పుడు జరిగును అంటే మనకు బాగా పరిచయమే. అపోస్తుల కార్యం 2:3-4 వాక్యాల్లో మనం చూస్తే వాళ్ళందరూ ఆత్మవశులై అని, ఇది ప్రారంభం, కుమ్మరించబడటానికి ఇది ప్రారంభం. వాళ్ళందరూ ఆత్మవశులై అన్య భాషలో మాట్లాడి దేవుని గణపరిచిరి, బోధించిరి, ప్రకటించిరి అనే విషయాలు మనకు కనబడతాయి. అయితే ఈ దినాల్లో కూడా అనేక పరిచర్యలో, సంఘాలలో, కుటుంబాలలో, ప్రార్థనలో గడిపే వారందరిపైన పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మను కుమ్మరించేదును అన్న వాగ్దానం నెరవేర్చబడుతున్నది అక్షరాల మనం చూస్తూ వస్తాం బైబిల్ లేఖన ఆధారంగా. అలాగనే ఈ పూట వాగ్దానం ఇచ్చిన